ఇప్పుడు అంటాడు, నా జ్ఞానహీనత ద్వారా నాకు సమస్య వచ్చింది అనుకుందాం, నా బుద్ధిహీనత ద్వారా నాకు సమస్య వచ్చింది అనుకుందాం. మరి నేను తప్పు చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఆపొచ్చు కదా. ఇది ఎలా ఉందో చూడండి. సారట తప్పు చేస్తున్నప్పుడట, పాపం చేస్తున్నప్పుడట దేవుడి సెల్ ఫోన్ తీసి పక్కన గిరాడేసేయచ్చు కదా. నేను పాపం చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, దేవుడు నన్ను ఆపలేదని నా బాధ. నేను అన్నాను, దేవుడు ఆపలేదా? ఎంతకాలం నుంచి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు? చిన్నప్పటి నుంచి. ఆన్లైన్ బెట్టింగ్స్ ఎంతకాలం నుంచి ఆడుతున్నావు? 6 నెలల నుంచి. అయితే విను, ఈ 6 నెలల నుంచి మందిరంలో దేవుడినితో మాట్లాడలేదా? ధనాపేక్షకు అలవాటు పడొద్దని, డబ్బు నీ జీవితంలో సమస్యలు కొని తెస్తుందని దేవుని వాక్యం దైవ సేవకుడి ద్వారా మాట్లాడలేదా? డబ్బు అతి భయంకరమైంది, అది రెక్కలు వచ్చిన తర్వాత పరిగెత్తిపోయింది నీ దగ్గరికి. డబ్బు ఒక వ్యభిచారి లాంటిదని చెప్పి దేవుని సేవకుడు నీతో మాట్లాడలేదా? ఆమంటుంది, చెప్పండి. ప్రతిపక్షం స్ట్రాంగ్గానే పనిచేస్తుంది అనిపించింది నాకు. దేవుడు మాట్లాడాడట, అయినా దేవుని మాటను తిరస్కరించి పాపానికి పొందుకున్నాడు. సమస్య ఏం చేసింది? జీవితంలోకి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? 3 రకాలైన సమస్యలు జీవితంలో కలుగుతాయండి. జాగ్రత్తగా వినండి. మొదటి సమస్య ఏంటో తెలుసా? విశ్వాస పరీక్ష. దేవుడు పెట్టే పరీక్ష ద్వారా కొన్ని సమస్యలు. రెండవ సమస్య ఏంటో తెలుసా? సాతాను విశ్వాసముల నుంచి తప్పించడానికి సమస్య. 3వ సమస్య, నీ అపరాధములను బట్టి, నీ పాపాన్ని బట్టి, నీవు తీసుకున్న తప్పటి నిర్ణయాలు బట్టి నువ్వు కొన్ని సమస్యలు ఎదుర్కొంటావు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ 3 సమస్యల్లో ఏ సమస్య అయినా నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు అన్నది ఎంత వాస్తవమో, నీ సమస్యను కూడా దేవుడు ఎరిగినది అంతే వాస్తవము. అంతే వాస్తవం. నీ సమస్య దేవునికి తెలుసు, నీ ప్రతికూలత దేవునికి తెలుసు, నీ అవమానాలు దేవునికి తెలుసు. ఎంతైతే ఓడిపోయావో, ఎంత కన్నీరు గార్చావో, ఎంత దుఃఖపడ్డావో, ఎంత ఏడ్చావో, ఎంతైతే సతమతమవుతున్నావో, ఎంతైతే గుండెల నిండా భారంతో రోజు ఏడుస్తూ నిద్ర పట్టక, తిన్న ఆహారం ఒంటికి పట్టక నీ జీవితంలో ఎంత బాధపడుతున్నావో సమస్తము నా దేవుడు ఎరిగినవాడు. నీ సమస్యల్లోకి నా దేవుడు ఈరోజు తల వంచబోతున్నాడు. హల్లెలూయా! God is going to enter in your problems. నీ సమస్యలోకి నా దేవుడు ఈజీగా రాగలడు. ఎలా వస్తాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు చేతులు పైకెత్తి, తండ్రి ఐగుప్తి బానిసత్వం మాకొద్దయ్యా, ఈ ఐగుప్తి చెరలో మేము ఉండటానికి ఇష్టపడట్లేదయ్యా, మా ఐగుప్తి జీవితం నుంచి మమ్మల్ని విడుదలపరచయ్యా అని చెప్పి చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ద్వారా ఈజీగా దేవుడు వారి సమస్యల్లోకి వచ్చేసాడు. వాక్యాన్ని వినేవారు, మీ అందరికి ఒక మాట, నీ ప్రార్థన నా దేవుడు విన్నాడు. ఇది ఒక ప్రవచనం.